హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి. సో చాలామంది కపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే చిన్న చిన్న డౌట్స్ ఏంటంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ మేడం మేము తీసుకున్న తర్వాత ఎటువంటి డైట్ ఎలా ఫాలో అవ్వాలండి, ఎలాంటి ఫుడ్స్ మేము తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు మేము అవాయిడ్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఐవీఎఫ్ అలాగే ఐయుఐ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు కపుల్ యూజువల్గా మేజర్గా మేమేమి ఈ ఆహార పదార్థాలు తీసుకోకూడదు, వీటిని కంప్లీట్గా స్కిప్ చేయాలి అని ఏమి చెప్పండి. సో వాట్ ఎవర్ డైట్ దే ఆర్ ఫాలోయింగ్ దే క్యాన్ ఫాలో ద డైట్. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఈ ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు మేము ట్యాబ్లెట్స్ ఇస్తాము, అలాగే కొంతవరకు హార్మోన్ సప్లిమెంటేషన్ ఉంటాం కాబట్టి, అలాగే ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం చాన్నాళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో ఏమవుతుందనంటే కొంచెం వాళ్ళ పర్సనల్ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో పర్సనల్ కేర్ దగ్గర వచ్చేసరికి డైట్ ఆల్సో ఫాల్స్ ఎ మేజర్ రోల్ అనమాట. ఇట్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. సో మీరు మీ ఫుడ్లో ఏంటంటే మ్యాక్సిమం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, హైడ్రేట్ యువర్ సెల్ఫ్, వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు ఏంటంటే ఎక్సెసివ్ వేస్ట్ ఏమన్నా బాడీలో ఉంటే త్రూ యూరిన్ ద్వారా అది బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఈ ఎక్సెసివ్ ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా ఉన్న హార్మ్ఫుల్ పదార్థాలు ఏమన్నా బాడీలో ఉంటే అవి క్లియర్ అవుతూ ఉంటాయి. సో హైడ్రేషన్ ఈజ్ ఎ మస్ట్ అండి. హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటరే కాదు, యూ క్యాన్ టేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ కోకోనట్ వాటర్ కానీ, చిన్నగా జ్యూసెస్ కానీ, బటర్ మిల్క్ కానీ, అలాగే ఏంటంటే మిల్క్ ఇలాగా సెమీ సాలిడ్ ఫుడ్లోకి వస్తుంది. సో ఇలా ఈ లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు హైడ్రేట్ అవుతూ ఉంటారు, బట్ యూ ఆల్సో ఫీల్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్ అనమాట. సో దీంతో పాటు ఏంటంటే మనం ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం ప్రోటీన్ రిచ్తో పాటు ఏంటంటే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్న వాటితో చేసిన కర్రీస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఐరన్ కంటెంట్ అనేది బాడీలో పడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ఐరన్ రిక్వైర్మెంట్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే ఫుడ్స్లో ఏవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే డెఫినెట్గా కొంచెం జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. హై ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయండి, ఎక్సెసివ్గా ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, అలాగే బయట ఫుడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అలాగే ఏంటంటే కొద్దిగా కార్బ్స్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఉన్న ఫుడ్ని కూడా అవాయిడ్ చేయాలి. సో ఫ్యాటీ ఫుడ్లో కూడా మనం ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవడం మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేసరికి మనకి ఫిష్లో ఉంటుంది, తర్వాత ఎగ్లో ఉంటుంది. సో మేము ఇచ్చే కొన్ని సప్లిమెంట్స్ కూడా వీటిని కొంతవరకు మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఈ ఫుడ్తో పాటు ఏంటంటే మీరు డైలీ హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే త్రూ బ్లడ్ సర్క్యులేషన్ అనే మనకి మన అన్ని ఆర్గాన్స్కి ఆక్సిజన్ అనేది సప్లిమెంటేషన్ పెరిగి న్యూట్రియంట్స్ అనేవి బేబీకి అందాలంటే త్రూ బ్లడ్ సర్క్యులేషన్ అనమాట. సో ఇలాగ మీ డైట్తో పాటు ఏంటంటే కొంతవరకు మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మీరు మీ డైలీ మెనూలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు మీకు ఏంటంటే ఫర్దర్గా ప్రెగ్నెన్సీ అప్పుడు కాంప్లికేషన్స్ రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. ఫుడ్స్ యాజ్ సచ్ అవాయిడ్ చేసేవి ఇంకేమైనా ఉంటుంది, యూజువల్గా మేము పైనాపిల్ పపాయ అనేది అవాయిడ్ చేయమంటాం. అదర్వైజ్ ఫుడ్స్ అన్ని రకాల ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. మీకేమన్నా ఫుడ్ ఎలర్జీస్ పర్టికులర్గా ఉంటే మాత్రం అవి కూడా అవాయిడ్ చేయండి. సో ఇలాగా ఫుడ్ విషయంలో ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎక్కువ లిక్విడ్ డైట్, తర్వాత ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఎగ్ అనేది తీసుకోవటం. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ డయాబెటిక్ అయినప్పుడు ఏంటంటే మీరు కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ లైక్ మైదా వాటిని ప్రివెంట్ చేయడం. అలా ఏంటంటే హైపర్టెన్సివ్ అనుకోండి, ఆల్రెడీ మీరు దాని మీద మెడికేషన్ మీద ఉంటున్నప్పుడు కొంచెం సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ, సో అలా మీరు మేము ఇచ్చిన మెడికేషన్తో పాటు ఇలాంటి టిప్స్ పాటించడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా పాజిటివ్ అనేది వస్తుంది. తర్వాత మీ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా హ్యాపీగా ముందుకు వెళ్తారు. అలాగే యూ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ బేబీ అండి. థ్యాంక్ యూ.